మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. మరొక చిన్న సందేశం ద్వారా మీ ముందుకి ప్రభు రావటానికి నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. రష్యా దేశంలో 1825 సంవత్సరంలో నికోలస్ అనేటటువంటి వ్యక్తి ఆ దేశానికి రాజుగా రావటం జరిగింది. ఆయన ఆ దేశానికి రాజుగా కాగానే కొంతమంది తిరుగుబాటుదారులు ఈ యొక్క రాజు మీద, తన యొక్క ప్రభుత్వం మీద దాడి చేయటం అనేది జరిగింది. బిడ్డలారా, ఎందుకోసమంటే ఈ ప్రక్కన ఉన్నటువంటి యూరప్ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక రీతిలో చాలా అభివృద్ధి పొందింది. ఎన్నో ఉపాధి కల్పించేటటువంటి ఫ్యాక్టరీస్ ఇవన్నీ వచ్చి మంచిగా అది డెవలప్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఈ తిరుగుబాటుదారుల యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఈ రష్యా దేశంలో కూడా యూరప్కి పోటీగా దాంతోపాటు మన దేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క తిరుగుబాటుదారులకి నాయకత్వం వహిస్తూ ఆ రాజు మీద తిరుగుబాటుదారుల్ని లేవనెత్తినటువంటి వారుగా ఉన్నారు చాలామంది. అందులో ఒక వ్యక్తిని ఈ రాజు ఆ తిరుగుబాటుదారుల్ని పూర్తిగా అణిచివేస్తూ అందులో ఆ తిరుగుబాటుదారులకి కారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తిని బంధించి అతనికి తీర్పు తీర్చడం జరిగింది. అతని కోసం ఇవ్వబడిన తీర్పు ఏంటిదంటే అతనికి ఉరిశిక్ష విధించబడింది. బిడ్డలారా, విధించబడి ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తిని పలానా రోజున ఉరి తీయాలని చెప్పేసి ఉరిశిక్ష డేట్ ఖరారైంది. ఆ డేట్న ఈ యొక్క వ్యక్తిని ఆ యొక్క ఉరికంబం మీదకు తీసుకొని వెళ్ళి ఆ యొక్క ముసుగు వేసి ఆ ఉరి తీస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఆ ఉరితాడు సడన్గా అది తెగిపోవటం జరిగింది. బిడ్డలారా, ఎప్పుడైతే ఉరితాడు తెగిపోయిందో అతడు సడన్గా కింద పడిపోయి ఆ యొక్క దుమ్మి ధూళితో నిండుకొని వెంటనే అతడు గ్రహించాడు నా ప్రాణం పోలేదు అని చెప్పేసి అనుకొని ఆ యొక్క దుమ్మి ధూళి దులుపుకొని అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారితో టక్కన ఏమన్నాడంటే, చూసారా ఈ రష్యా వాళ్ళకి ఏ పని కూడా చక్కగా చేయటం చేత కాదు, ఆఖరికి తాడును కూడా తయారు చేయటం చేత కాదు అని చెప్పేసి ఆ వ్యక్తి అనటం జరిగింది. ఈ విషయాన్ని ఆ రాజుకు తెలిసింది. అయ్యా, ఉరి తీస్తూ ఉండగా తాడు తెగిపోయింది అని చెప్పి రాజుకు తెలియగానే ఆ దేశంలో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఇలాగ తాడు తెగిపోతే వారికి మరణశిక్ష అనేది రద్దు చేసేస్తారు. బిడ్డలారా, రద్దు చేసేసి అతనికి ప్రాణభిక్ష పెడతారు. కాబట్టి యొక్క రాజు కింద ఉన్న అధికారి ఆ ఉరిశిక్షను రద్దు చేసేటటువంటి ఆ ఫైల్ మీద సంతకం కోసం ఆ రాజు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర సంతకం పెట్టి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ రాజు అడిగాడు ఆ తిరుగుబాటుదారుని గురించి, ఇదిగో మరి తాడు తెగిపోయింది కదా, ఇదిగో అతని ఉరిశిక్ష ఇది తప్పించబడింది కదా, ఆ తాడు తెగిపోయినప్పుడు ఆ తిరుగుబాటుదారుడు మీతో ఏమన్నా పలికి ఉన్నాడా అని చెప్పేసి ఆ రాజు అతన్ని అడగటం జరిగింది. అయ్యా అన్నాడయ్యా, ఈ రష్యా వాళ్ళకి ఏ పని కూడా చక్కగా చేత కాదు, ఆఖరికి ఈ తాడు కూడా తయారు చేయటం చేత కాదు అని చెప్పి పలికాడయ్యా అని చెప్పేసి ఆయన వెంటనే రాజు ఆ సంతకము ఉరిశిక్ష రద్దు అనేటటువంటి ఆ ఫైల్ మీద సంతకం పెడతాం మానేసి ఆగివేసి, లేదు లేదు ఇది తప్పు అని మనం నిరూపించుదాం, రష్యా వాళ్ళకి తాడు తయారు చేయటం వచ్చు అని చెప్పి మనము నిరూపించుదామని చెప్పేసి ఆ ఫైల్ మీద సంతకం పెట్టుకోకుండా వెంటనే దాన్ని రద్దు చేసి మరలా ఫలానా డేట్న అతన్ని ఉరి తీయండి అని చెప్పేసి అతనికి మరలా మరణశిక్ష విధించడం జరిగింది. బిడ్డలారా, ఒకసారి దీనిలో ఉన్న సత్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు భగవంతుడు ఇతన్ని ఏదో రకంగా మరణమును తప్పించాలని ఆలోచన చేసి ఆ యొక్క ఉరితాడు తెగిపోయేటట్టు చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందుకనే యాకోబు అంటున్నాడు, ఇదిగో మనం మాట్లాడుటకు నిదానించే వారముగా వినుటకు వేగిరపడే వారముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా,
కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలని చెప్పేసి దైవ లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ తిరుగుబాటుదారుడైనటువంటి వ్యక్తి ఆ యొక్క ఉరికంబం మీదకి ఎక్కినప్పుడు ఆ తాడు తెగిపోయి అతడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి విడిపించబడి ఉన్నప్పటికీ కూడా కేవలము తన యొక్క నోటి మాటను బట్టి అతడు తన ప్రాణాన్ని కోల్పోయినాడు. బిడ్డలారా, ఒకవేళ మీ కుటుంబాల్లో భార్యాభర్తలుగా ఒకవేళ ఇంకో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారేమో, ఇదిగో అధికమైన మాటల చేత ఇదిగో నీ కుటుంబంలో సమాధానం లేక విడివిడిగా ఉండటం, ఇలాంటి అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి నీ నాలుకను గనక, మన నోటి మాటలను గనక మనం అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా సమస్యలు తీరిపోతాయి. బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఈ యొక్క కనాను దేశానికి వారి యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభించినప్పుడు ఎర్ర సముద్రం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వారికి కలిగిన ఆటంకాన్ని బట్టి, అవరోధాన్ని బట్టి ఆ ఎర్ర సముద్రాన్ని చూసి ప్రజలందరూ కూడా భయంకరంగా వారి నాయకుడైన మోషేను నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు అని చెప్పేసి అంటున్నాడు. బిడ్డలారా, దేవుని యొక్క మాటకి మోషే ఈ యొక్క ప్రజలు తను నిందిస్తూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే పాపం వచ్చి అతను వారితో మారు మాట్లాడక ముందే దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండి ఇదిగో నేటి దినమున యెహోవా చేసే కార్యాన్ని నీ చూడు అని చెప్పేసి సెలవిచ్చినప్పుడు మోషే దేవుని యొక్క మాటకి అతడు మౌనంగా ఉండిపోయినాడు. బిడ్డలారా, వెంటనే దేవుడు ఆ ఎర్ర సముద్రం మీద తన యొక్క కార్యాన్ని చేసి ఆ ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళపోవటానికి గల కారణము ఇదిగో ఆ ద్వారం తెచ్చి మార్గాన్ని తెచ్చి చేస్తున్నారు. బిడ్డలారా, కాబట్టి ఇతరులను నిందిస్తున్నప్పుడు, నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, నిన్ను చులకన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, నీకు ఉక్రోషం కోపం వచ్చేటట్టుగా నిన్ను రెచ్చగొడుతూ ఉన్నప్పుడు దయచేసి బిడ్డలారా మీరు సంయమము వహించండి, మౌనంగా ఉండండి. బిడ్డలారా, దావీదు అనే భక్తుడు కానీ, సౌలు అనే భక్తుడు కానీ, సౌలు తన మొట్టమొదటి దినాల్లో రాజుగా అయినప్పుడు అనేక మంది వీడా మనల్ని ఏలేది, వీడా మనల్ని రక్షించేది అని చెప్పి పలికినప్పుడు సౌలు ఇదిగో అతడు చెవిటి వారి వలె అతడు ఉన్నాడంట. బిడ్డలారా, అలాగే దావీదు కూడా నేను నోరు లేని వాడనైతే, నేను మోగవాడినైతే, నేను చెవిటి వాడనైతిని అని చెప్పేసి చాలాసార్లు దావీదు లాంటి వారు అనేక సందర్భాల్లో వారు మౌనంగా ఉన్నారు, చెవిటివారిగా ఉన్నారు, మగవారిగా ఉన్నారు. బిడ్డలారా, అదే సౌలు కొన్ని దినముల తర్వాత ఇదిగో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పేసి స్తోత్ర గానములు చేసినప్పుడు అప్పుడు చెవిటి వాడిగా లేకపోవటాన్ని బట్టి ఒక్కసారి తన రాజ్యాన్ని కోల్పోవటానికి అది దారి తీసింది. బిడ్డలారా, మాటలు వింటున్నప్పుడు వాటికి దయచేసి అన్నిటికీ కూడా మనం రెస్పాండ్ కాకుండా మనం సమయం పాటించి నీ యొక్క నాలుకను, నీ చెవులను దయచేసి అదుపులో పెట్టుకున్నట్లయితే మనము చాలా దీవెనలు పొందుకుంటాం. బిడ్డలారా, ఒకవేళ నీ నాలుకను మనం అదుపులో పెట్టుకోకపోతే, విస్తారంగా మనం మాట్లాడే వారముగా ఉంటే గనక చాలా నష్టాలు మనం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. చూసారా, ఆ రష్యా దేశం మీద, ఆ రాజు మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ తిరుగుబాటుదారుడు తన నోటి మాట ద్వారా తన ప్రాణాన్ని కోల్పోయినాడు. బిడ్డలారా, కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇదిగో మనం వినేటప్పుడు దేనికి పడితే దానికి తొందరగా ఇదిగో అన్ఎక్స్పెక్టెడ్గా ఇదిగో వెంటనే మనం రెస్పాండ్ కావద్దని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.